తిరుమల లడ్డూ నెయ్యిని కల్తీ చేసిందే కాకుండా తనపైనే బురద జల్లుతోన్న వైసీపీ తీరును చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్పై దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలను ఏకంగా మండలికి తీసుకెళ్లి విసిరేసి మహాపచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. అపవిత్రం చేశారని చెప్తే, అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చూస్తే నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము, ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపిక పట్టాను. కానీ 2 రోజులు ఓపిక పడితే తిరిగి ఆ నెపాన్ని నా మీద వేసి దొంగే దొంగ దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లు నిలబెట్టవలసిన బాధ్యత, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, అవునా కాదా? అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాలనా? అంటే మీకు బాధ్యత లేదా? నాకు ఒక్కడికైనా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడుకోవడం, మీకు బాధ్యత లేదా? ఎందుకు మీరందరూ కూడా గట్టిగా ముందుకు రావడం లేదు నేను అడుగుతున్నా. మంచిని అభినందించాలి, చెడుని ఖండించాలి, చెడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మీరు నిరాకరించే పరిస్థితి రావాలి. అప్పుడే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి.